ఆయన గురించి ఇంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి కళ్ళారో చూడాలనుందయ్యా. లేడు తల్లి, ఆ దేవుడు చనిపోయాడు. మానవ సంకల్పానికి తోడై శత్రువు దగ్గర రాలేడన్నా, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నా. నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైంది. వెన్నుపోటు మహేంద్ర. బాహుబలి మరణ శాసనాన్ని శివగామి చేతి రాయించే మహాయజ్ఞి. బాహుబలిని చంపే బాహుబలి మరణ శాసనాన్ని శివగామి చేతి రాయించే మహాయజ్ఞి. అయ్యో భగవంతుడా, నీకెలా చెప్పాలి? నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళిపో బాహు, నన్ను వదిలి వెళ్ళిపో. ఈ బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.